సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఇంకో 10 years ఆగాలని పబ్లిక్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మార్కెట్ ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు సాచురేషన్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు స్టాగ్నెంట్ ఉంటుంది అంటే సో ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే ఎవరికైతే అవేర్నెస్ ఉందో, డబ్బులు చేతిలో ఉన్నాయో, ఇప్పుడు డబ్బులు పెడితే జామ్ అయిపోతాయేమో అనుకునే ఆలోచనల వాళ్ళు కూడా కొంతమంది ఆగుతున్నారు. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. సో మార్కెట్ అగైన్ మళ్ళీ పికప్ అయిందంటే ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకు ఇంకా బయర్స్ ముందుకు రావట్లేదు? నమస్తే. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతుంది? ఒక పక్కేమో మనకి ఎక్స్పర్ట్స్ వచ్చేసి చాలా హైవేస్లో రేట్లు పెరుగుతున్నాయి, ఈ హైవేలో ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేట్లు బాగా డబుల్ అవుతాయని చెప్తున్నారు. బట్ మనకు వచ్చే నివేదికలు చూస్తే మాత్రం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా డల్గానే ఉందని చెప్తున్నాయి. అండ్ ఇంకొన్ని నివేదికలు అయితే కొద్దిగా మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మార్కెట్ని. అంటే మార్కెట్ డల్గా ఉన్నప్పటికీ బాగా హై ప్రీమియం కస్టమర్స్ బాగా కొంటున్నారు రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనేది కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అసలు వీటన్నిటి మధ్య అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనేది మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ గారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అయితే ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు కూడా చెప్తున్నారు బెంగళూరు హైవేలో పెరుగుతుంది, సంగారెడ్డి హైవేలో పెరుగుతుంది అనేది. బట్ నిజంగా మార్కెట్ చూస్తే మాత్రం డల్గానే ఉంది. అసలు ఏం జరుగుతుంది సార్? ఎందుకు ఇలా అంటే ఎందుకు ఇంకా బయర్స్ ముందుకు రావట్లేదు? ఒకటి ఏంటంటే మీరు అన్నది వాస్తవం. మార్కెట్ గతంతో పోల్చుకుంటే అంత అగ్రెసివ్గా లేదు, అట్లని చెప్పి మరీ స్లో డౌన్ కూడా అయిపోలేదు. సో ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే ఎవరికైతే అవేర్నెస్ ఉందో, డబ్బులు చేతిలో ఉన్నాయో వాళ్ళు కొంటున్నారు. ఇంకా కొందరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ మార్కెట్ ఇంకా ఎన్ని రోజులు ఇట్లనే ఉంటుందో, ఇప్పుడు డబ్బులు పెడితే జామ్ అయిపోతాయేమో అనుకునే ఆలోచనల వాళ్ళు కూడా కొంతమంది ఆగుతున్నారు. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఒక 10 సంవత్సరాలు ఆగుతా, 20 సంవత్సరాలు ఆగుతా, నాకు అర్జెంట్ అవసరం ఏం లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా ప్రాపర్టీ కొనేదే, ఇవాళ కాకపోయినా రేపు ఆ హైవే డెవలప్ అవుతుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్లు ఉంటారు, నో డౌట్ దాంట్లో. కాకపోతే ఎట్లా, అట్లా కాకపోతే ఎట్లా, ఇట్లా కాకపోతే సమస్యనే లేదు. మార్కెట్ ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు సాచురేషన్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు స్టాగ్నెంట్ ఉంటుంది అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. 1 year 2 year మహా అయితే 4-5 years, అంతకు మించి ఉండదు. ఎందుకంటే ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ లేకపోతే, అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోతే, కొత్తగా అక్కడ ఏమైనా కనెక్టివిటీస్ పెరగకపోతే, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగకపోతే, కొత్తగా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ రాకపోతే అప్పుడు మాత్రమే అది స్టాగ్నెంట్ ఉంటుంది, ఎవరు రారు. కానీ అక్కడ ప్రోగ్రెస్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది, ప్రపోజల్స్ ఉన్నాయి, మెల్లిమెల్లిగా ఒక్కొక్క కంపెనీ వస్తుందన్నప్పుడు కొంచెం టైం అయినా కూడా ఖచ్చితంగా అవుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సేఫ్, కొనొచ్చు, కొనే వాళ్ళకి మంచి టైం, కొంటున్నారు కూడా. ఎందుకు ఈ టైంలో అందరం మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసినాం, మార్కెట్లో ఇప్పుడు ప్రైజెస్ హైక్ కాలేదు, లాస్ట్ 1-2 years నుంచి ఉన్న రేటే ఉంది. సో ఇప్పుడు కొన్న రేటుకి ఏంటంటే ఇప్పుడు కొంటే మనకి తక్కువ రేట్లోనే వస్తుంది. సో మార్కెట్ అగైన్ మళ్ళీ పికప్ అయిందంటే ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. సో కొనాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం, తక్కువ బడ్జెట్లో ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే కనుక సేఫ్. ఎవరైతే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే జనరల్గా మార్కెట్లో ఈవెందో మేమైనా ఏం చేస్తామంటే, ఓ 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఎవరైనా పీకల దాకా అవసరం ఉంటుంది, చెప్పలేం, మనకి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ చెప్పి రావు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు నేను ఇంట్లో కూతురు ఉంది లేదా బాబు ఉన్నాడు పెళ్లి చేయాలన్నప్పుడు సీజన్తో నాకు సంబంధం లేదు, మార్కెట్తో నాకు సంబంధం లేదు, నాకు పెళ్ళికి రెడీ ఉన్నారు, ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది అన్నప్పుడు కొంచెం డబ్బులు అటో ఇటో అనుకున్నా, ఇప్పుడు ₹1,00,00,000 పోయే దగ్గర 90 లక్షలు, చలో 10 లక్షలు తగ్గినా కానీ ఇమ్మీడియట్గా చేతికి పైసలు వస్తున్నాయి కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా అవసరాలకు నిమిత్తం అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే నెట్ పేమెంట్ ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు ₹1,00,00,000 దాని వాల్యూ, కానీ 90 లక్షలకి వస్తుందంటే 10 లక్షలు మిగిలినట్టే కదా. డబ్బులు ఉన్నాయి, హోల్డింగ్ చేయగలుగుతా, మార్కెట్తో నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి సూపర్ ఉంటుంది అది. 10 లక్షల ప్రాఫిట్, మళ్ళీ ఆ తర్వాత 2 లక్షలు 5 లక్షలు పెరిగినా కూడా అది కూడా ప్రాఫిటే. సో అది హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ ఉన్న వాళ్ళకి సేఫ్. కానీ కెపాసిటీ లేదు, నలుగురం దోస్తులను కలిసి అప్పుల పాలయ్యి లేదా నువ్వో 4 తీసుకురా అని చెప్పి పెడతారు కదా, వాళ్ళ మనీ జామ్ అవుతాయి. సో ఇప్పుడు మార్కెట్లో ఏమైపోయిందంటే ఈ నలుగురు కలిసి వస్తలేరు, ప్రాబ్లం అది. ఎందుకంటే ఈ టైంలో రిస్క్ చేద్దామా వద్దా, ఈ టైంలో మనం 10 లక్షలు పెడితే ఈ పైసలు ఆగిపోతే మళ్ళీ మన రొటేషన్ ఆగిపోతుంది కదా
అట్లా రియల్ ఎస్టేట్లో కొంతమంది ఏజెంట్ల చేతిలో కూడా ఉంటుంది. సో అట్లా ఆ రొటేషన్ అవ్వకపోయినా మన ఇన్కమ్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ మనీ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో అంత ఎందుకు రిస్క్ అనుకునే వాళ్ళు కొంచెం ఆగుతున్నారు. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇప్పుడు డిఫికల్ట్. కానీ ఇందులో కూడా మళ్ళీ ఎలా అంటే కొన్నిసార్లు ఎట్లుంటుంది, ప్రైమ్ లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, కొన్ని ఏరియాస్ని బట్టి కూడా ఉంటాయి. ఈ ఏరియాకి ఇలా కాకపోయినా రేపు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా రేపు మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఉంది, కానీ ₹1,00,00,000 టైంలో కూడా 90 లక్షలకు వస్తున్నప్పుడు మార్కెట్లో మనకు ఆల్రెడీ మంచి రెప్యుటేషన్ ఉంది, లేదా మనం సర్కిల్ బాగుంది, లేదా ఈ ఏరియాలో దొరికితే చాలా అనుకునే వాళ్ళు చాలామంది సెర్చ్ చేస్తున్నారు కూడా. సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రాఫిట్ వస్తాయి కదా అనుకునే అమ్ముకునే వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్రాఫిట్ కోసం అమ్మే వాళ్ళు ఉంటారు, కొంచెం ఏంటంటే రొటేషన్ కోసం అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొందరు ఛాన్స్లో వస్తే తీసుకొని హోల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరిని బట్టి వాళ్ళది వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే సేఫ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇయ్యాలగుంటా 1 ఇయర్కే డబల్ అయిపోవాలి, 2 ఇయర్స్కే డబల్ అయిపోవాలంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అన్నిసార్లు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవచ్చు. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రియల్ ఎస్టేట్ టర్మినాలజీలో 6 to 7 years ఈజ్ మినిమం వెయిటింగ్ పీరియడ్. బ్యాంకులో అయితే 9.3 years టైం పడుతుంది, 11 years టైం పడుతుంది. కానీ మినిమం ల్యాండ్లో వచ్చేసరికి 6 to 7 years అంటే డబల్ అవ్వడానికి జనరల్గా ఒక ప్రైమ్ లొకేషన్ ఎక్కడైనా సరే గ్రోత్ అవుతుంది, ఎక్కడ మార్కెట్ పెరుగుతుందంటే కూడా యావరేజ్గా 15% 20% క్యాలిక్యులేషన్తో వెళ్ళాలి. రాతోరాత్ డబల్ అయిపోతాయి, ఓవర్ నైట్లో డబల్ అయిపోతాయి అని పోతే మనీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో ఒక చిన్న డిస్కషన్ ఏమి నడుస్తుందంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది బాగా ఓవర్ రేట్ అయిపోయింది. అంటే ఒక 10 years బ్యాక్ 10 years తర్వాత ఉండాల్సిన రేట్లు ఇప్పుడే ఉన్నాయి. సో మనం ఇంకా అంటే ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఇంకో 10 years ఆగాలని పబ్లిక్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి ఏంటంటే లొకేషన్ని బట్టి, అన్నిటికంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ పాయింట్ వచ్చేది ఏదంటే లొకేషనే. లొకేషన్కి పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు దాని డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, అది మార్కెట్తో సంబంధం ఉండదు. అక్కడ జనసాంద్రత ఉంది, అక్కడ వచ్చే టార్గెట్ ఆడియన్స్ వేరే ఉన్నారు అంటే దానికి ఉండే గ్రోత్ కావచ్చు, దానికి ఉండే మినిమం పొటెన్షియల్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతాయంటే అక్కడ ఇచ్చే లగ్జరీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో అవిటిని మ్యాచ్ అయినప్పుడు కొంచెం ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇందాక, అక్కడ రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఉండాల్సిన రేట్ ఉందంటే ఈ ఏరియాకి అంత పొటెన్షియల్ ఉంది, ఇది ఇంకా ప్రీమియం అవుతుంది, రాను రాను దీనికి ఇంకా డిమాండ్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు మార్కెట్లో రాబోయే 1 year 2 year తర్వాత ఉండాల్సిన రేటు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మరి 10 years వేరియేషన్ ఉండదు, మరి 5-10 years వేరియేషన్ ఎక్కడ ఉంటుందంటే సిటీ దాటి దూరం వెళ్తే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ సిటీ నడి ఒడ్డున సిటీకి సర్కిల్ లోపల తీసుకుంటే అంత ఉండదు, చాలా లిమిటెడ్ వరకే ఉంటుంది. సో ఆ వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ మనం ఇప్పుడే లాంగ్ టర్మ్ ఇంకో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అంటే మీరు ఒక్కసారి మనం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చూస్తే ఒక 10 సంవత్సరాల ముందు తెలంగాణ జనాభా ఎంత, 10 సంవత్సరాల ముందు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, 10 సంవత్సరాల ముందున్న ఖర్చులు ఎంత, ఇప్పుడు ఎంత. సో రోజు రోజుకి మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది, మెటీరియల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఇచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు, తీసుకొచ్చే కొత్త అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ రోజున్న ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది, ఇంకో 5 years తర్వాత ఇంకో ఎస్టిమేషన్ వస్తుంది, 10 years తర్వాత ఇంకోటి వస్తుంది. అంటే ఎంత స్పీడ్గా ఎంత అగ్రెసివ్గా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ కావచ్చు, ఇంప్లిమెంట్ చేసేది కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది పెరుగుతుంటాయి. అండ్ ఈరోజు నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే రాను రాను అది ఇంకా పెరుగుతుంది, రేటు తగ్గదు కదా. లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, ప్రతి దానికి అప్రూవల్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఇవన్నీ పెరిగినప్పుడు అల్టిమేట్గా ఎండ్ ఎవరి మీద పడుతుంది, అది భారం అంతా కూడా కస్టమర్ మీదనే పడుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మనము రాబోయే రోజుల్లో ఎక్కడ బాగా ఎమర్జింగ్ ఉంది, డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుంది ఇది అన్నప్పుడు సిటీ నుంచి దూరం వెళ్తే మీకు తక్కువలో వస్తుంది. సిటీ లోపల ప్రైమ్ లొకేషన్కి దగ్గర కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లోపల ఎక్కడ మీరు తీసుకున్నా కూడా మెయిన్ కోర్ ఏరియాలలో యావరేజ్గా 6,000 పైన ఉంది ఎస్ఎఫ్టీ, కొన్ని ఏరియాలో 5,000లో దొరకవచ్చు. కానీ 6,000 మినిమం ఎస్ఎఫ్టీ ఉంది, అంతకన్నా తక్కువలో లేవు. ఎందుకు ఇచ్చా, వాళ్ళకి అక్కడ ల్యాండ్ వాల్యూ కావచ్చు, అక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ రేట్లో ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో దీనికన్నా తగ్గడం అనేది అయితే ఉండదు, ఖచ్చితంగా తగ్గడం అయితే ఉండదు. ఈ రేట్ అయితే నడుస్తూ ఉంటుంది. తగ్గడము తక్కువలో ఎక్కడ వస్తుంది అంటే ఏమైనా రీసేల్ వస్తాయి, ఎవరైనా అవసరానికి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా దాని లైఫ్ తగ్గినప్పుడు కావచ్చు, అట్లాంటి దాంట్లో కొంచెం. అండ్ ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీలో అయితే దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. సో ఏరియాని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మనకు అన్ని ఫెసిలిటీస్ కావాలి, అన్ని దగ్గర ఉండాలి అన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లేదు కొంచెం తక్కువైనా పర్లేదు అనుకుంటే మీరు సిటీ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళండి, ప్రైమ్ లొకేషన్ నుంచి 10 kilometers లోపలికి వెళ్ళండి, అప్పుడు మీకు తక్కువలో రావడానికి దొరుకుతుంది. కానీ అంతకన్నా తక్కువలో రావాలి అంటే ఇబ్బంది అవుతుంది. సో మనం ఎక్కడ కొంటున్నాం, ఏ ఏరియాలో కొంటున్నాము, ఏ పర్పస్తో కొంటున్నాం అన్నది ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి బడ్జెట్. మనం ఎంత బడ్జెట్ పెడితే దాని తగ్గట్టే ప్రాపర్టీస్ వస్తాయి. హైదరాబాద్లో వచ్చేసి గజం 40,000కు దొరుకుతుంది,
3.5 లక్షలు 4 లక్షలకు కూడా గజం దొరుకుతుంది. ఏరియాని బట్టి వేరియేషన్ ఉంటుంది. సో ఎక్కడ కొనాలనుకుంటున్నాం అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెట్ అయితే ఇప్పటిదాకా వచ్చింది మీరు అన్నట్టుగా లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అందరికీ జనాలకు కూడా అర్థమైపోయింది. ప్లస్ బిల్డర్లకు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చేసింది ఆల్రెడీ. ఎవరైతే అప్పులు తీసుకొచ్చారో లేదా ఎవరైతే చాలా టైట్ ఉందో మార్జిన్లో తక్కువ చేసుకొని అమ్మేసుకుంటారు. వచ్చే 1000 రూపాయల ప్రాఫిట్లో 500 వచ్చినా చాలనుకొని అమ్మేస్తారు. అంతే తప్ప లాస్లు అయితే ఎవరు అమ్మరు. కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అంతేగాని ఎక్కువ రోజులు ఇట్లనే మార్కెట్ ఉన్నప్పటికీ హోల్డ్ చేసి పెట్టుకుంటే అక్కడ బిల్డర్ మునిగిపోతాడు. సో ఆ మునగకుండా ఉండాలంటే ఈ టైంలో బయటికి తీసేయాలన్న ఉద్దేశంతోనే చాలామంది ఏంటంటే దీన్ని ఏమంటారంటే సైలెంట్ డిస్కౌంట్ అంటారు. సో మార్కెట్లో ఉన్న రేట్ కంటే కూడా బ్రోచర్ ప్రైస్ కంటే ఇంకొంచెం తగ్గించే ఇస్తారు. సో కొనాలనుకున్న వాళ్ళకైతే ఈ టైంలో మంచి టైము, డిస్కౌంట్స్ ఆఫర్స్ వస్తాయి. అండ్ మనం కూడా ఏంటంటే బార్గెన్ చేయడానికి, నెగోషియేషన్ చేయడానికి, మల్టిపుల్ తిరగడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి అప్ టు అది మనకి వర్తిస్తుంది. మనకి ఎప్పుడు అవసరం ఉంది, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందన్నది మన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని కొనాలనుకునే వాళ్ళు కొనవచ్చు. లేదు ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఫర్ ట్రేడింగ్, ఇలా కొంటా రేపే అమ్మేతా అనుకునే వాళ్ళకి కొంచెం జాగ్రత్త తీసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి అంటే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఇప్పుడు మార్కెట్ డల్ ఉన్నప్పటికీ మీరు ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు కదా, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైస్లో ప్లాట్లు దొరికి అది నెక్స్ట్ 5 ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది? మీరు ఒకవేళ ప్రాపర్టీస్లో వెళ్ళాలి, ఓపెన్ ప్లాట్లో వెళ్ళాలనుకుంటే కనుక తక్కువ ప్రైస్ అంటే ఒక 10 నుంచి 20 వేల మధ్యలో పెట్టాలి గజం. ఎక్కువ పెట్టొద్దు. మళ్ళీ 10 నుంచి 20. 10 నుంచి 20, ఎందుకంటే 10 కన్నా తక్కువలో కూడా దొరుకుతాయి. కాకపోతే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో అంత లోపలికి వద్దు. మినిమం ఒక 4-5 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాలి. అంటే 10 to 20,000లో మంచి మంచి బిట్స్ వస్తాయి. అంటే మీరు చెప్పేది ఎనీ హైవే. కానీ దీంట్లో కూడా ఏంటంటే కొన్ని ప్రైమ్ హైవేస్ ఉన్నాయి. లైక్ మనకు ముంబై హైవే కావచ్చు. ముంబై హైవేలో సంగారెడ్డి వరకు మార్కెట్ బాగా సాచురేషన్ అయిపోయింది, బాగా రేట్లు పెరిగిపోయినాయి. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ సంగారెడ్డి నుంచి జైరాబాద్ మధ్యలో కొనాలి. అంటే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా సదాశివపేట్, బుదేరా, కంకోల్ ఈ ఏరియా బాగా నడుస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే దిగ్వాల్ కావచ్చు, జైరాబాద్ కావచ్చు, ఈ ఏరియాలో బాగుంది మార్కెట్. ఇక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు నేను రీసెంట్గా తిరిగినా కాబట్టి అక్కడ ఆ ఏరియాలో గజం తీసుకుంటే హైవే సైడ్ 18 నుంచి 24 వేల మధ్యలో ఉంది. హైవే నుంచి 500 మీటర్ డిస్టెన్స్, 1 km డిస్టెన్స్ వెళ్తే 13-14 వేలే వస్తున్నాయి. మంచి మంచి బిట్లు వస్తున్నాయి. ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువలో కావాలంటే అక్కడ నుంచి 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మీకు 12,000, 11,000కే వచ్చేస్తుంది. మ్యాక్స్ 10,000 లోపల కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సదాశివపేట ఎలా ఉంది సార్ అటు సైడ్? సదాశివపేట వండర్ఫుల్ ఏరియా. సదాశివపేటకి తిరుగులేదు. సదాశివపేట నుంచి జైరాబాద్ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ మంచి భూమి చూడవచ్చు అక్కడ. సో ఆ ఏరియాలో కూడా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం మనం ఆల్రెడీ బెంగళూరు హైవేలో. సో బెంగళూరు హైవేలో కూడా ఏంటంటే షాద్నగర్లో కొత్త ప్రాజెక్ట్ వేయాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది. హెచ్ఎండి లిమిట్లో ఇప్పుడు షాద్నగర్లో ఆ ఏరియా మొత్తం తిరిగి చూసిన లెఫ్ట్ రైట్ అన్నీ కూడా ఎక్కడ కూడా బిలో 22,000 లేదు, 20,000 ఎబోనే ఉన్నాయి. ఏమన్నా రీసేల్లో వస్తే 18,000, 19,000కి రావచ్చు హెచ్ఎండి అయితే. అంతకన్నా తక్కువలో లేని లేవు. అదే డిటీసీపీలో తక్కువ అంటే నేను చూసింది 9,000, 8,000, అది కూడా 4 కిలోమీటర్లు. ఇప్పుడు కమ్మదనం రూట్లో కావచ్చు, ఇటు కేశంపేట రూట్లో కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎక్లాస్ ఖాన్పేట రోడ్ అంటారు దాన్ని, మనకి సంగెమెల్లె రోడ్ ఆ రూట్లో వస్తుంది. బూరుగుల దగ్గర వస్తాయి. ఇటు తీసుకుంటే రాయికల్, రామేశ్వరం ఈ ఏరియాలో తక్కువలో వస్తాయి. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే కిషన్ నగర్ దాటిన తర్వాత కిషన్ నగర్లో ఎంత ఉంటాయి సార్ రేట్లు? కిషన్ నగర్లో ఏరియాని బట్టి ఉన్నాయి. కొత్త వెంచర్స్ అన్ని కూడా 16,000, 17,000, 18,000 ఉన్నాయి ఏరియాని బట్టి. అదే కనుక మనం రీసేల్ వెళ్తే కొంచెం తక్కువలో వస్తాయి. 12,000, 10,000లో కూడా వస్తాయి. ఏరియాని బట్టి, ప్లాట్ని బట్టి, వాళ్ళకున్న అర్జెంట్ అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటారు. బట్ కొత్త వెంచర్ వేయాలన్నప్పుడు ఖచ్చితంగా రేట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు 10 సంవత్సరాల ముందు కొన్న ఒక కస్టమర్ ఉంటారు, 5 సంవత్సరాల ముందు కొన్న కస్టమర్ ఉంటారు. అప్పుడు ఆయన కొన్నప్పుడు ఎకరం రేట్ ఆడ తక్కువ ఉంటుంది. ఏదో 70 లక్షలకో 50 లక్షలకో వచ్చి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మార్కెటింగ్ చేసి డెవలప్ చేసుకుని అమ్మేసరికి వాళ్ళకు 5,000, 6,000 గజానికి కొని ఉంటారు. ఇప్పుడు 10,000 వస్తే చాలనుకుని అమ్మేస్తారు. కానీ కొత్త డెవలపర్ ఇప్పుడు వచ్చి 2.5 కోట్లు 2 కోట్లు పెట్టి ఎకరం కొని దాన్ని డెవలప్మెంట్ చేసి ప్రాఫిట్లు తీసుకొని అన్నీ చేసి బయటికి రావాలంటే మినిమం గజం 15,000 పెట్టందే నడవదు. సో అట్లా కొత్త దానికి పాత దానికి ఉన్న ఇంకో డిఫరెన్స్ ఏంటంటే పాత దాంట్లో కొన్ని ఫెసిలిటీస్ ఉండవు, కొత్త దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, అప్డేటెడ్ ఉంటుంది. కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ మారినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే రెరా అనేది ఉండే కానీ దాన్ని ఏం పెద్ద లేకుండే. దాని వర్క్ 2016లో వచ్చింది, 17 నుంచి స్టార్ట్ అయింది. కానీ అంత అగ్రెసివ్గా సీరియస్గా తీసుకొని రెరాతో ఏం పని చేయలే. ఇప్పుడు రెరా పర్మిషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సిందే, ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాల్సిందే. ఇది మ్యాండేటరీ అయింది. అండ్ అప్పటికిప్పటికి ల్యాండ్ కాస్ట్, డెవలప్మెంట్ కాస్ట్ అన్నీ పెరిగినాయి కాబట్టి డెవలపర్లు కూడా 2 రూపాయలు ఎక్కువకే అమ్మాలి. తక్కువ కమ్మితే వాళ్ళు లాస్ అయిపోతారు, అమ్మలేరు కూడా. సో అందుకని చెప్పేసి ఈ ఏరియాలో ఇలా ఉన్నాయి. అండ్ ఇంకా తక్కువ రేట్లో మీకు దొరకాలంటే బాలానగర్ దాటి ముందుకు వెళ్ళాలి. బాలానగర్లో తీసుకుంటే హైవే సైడ్ అయితే
అగైన్ 24, 26 ఫైనల్ ఇది. దానికి తక్కువనే ఇంకా 18,000, 17,000లో దొరుకుతాయి. ఓ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మాత్రం 12,000, 13,000 మ్యాక్స్ ఈ ప్రైస్లోనే మీకు వచ్చేస్తాయి. ఇంకా తక్కువ కావాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. రాజాపూర్లో హైవే సైడ్ 20,000 ప్లస్ ఉన్నాయి. హైవే నుంచి లోపలికి వెళ్తే 10,000, 12,000, కొన్ని రీసేల్ అయితే 8,000 నుంచి కూడా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పోలేపల్లి సెజ్. ఈ పోలేపల్లి సెజ్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి ఈ ముదిరేటిపల్లి కావచ్చు, ఈ ఏరియా గొల్లపల్లి, మాచారం, ఈ ఏరియాస్ బాగున్నాయి. ఇక్కడ ఇంకొంచెం తక్కువకి వస్తుంది. జడ్చర్ల అనేది మళ్ళీ పెద్ద టౌన్. సో జడ్చర్ల సరౌండింగ్లో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఆ దాటి వెంచర్లకి వెళ్తే కనుక అక్కడ కూడా ఏరియాని బట్టి రేట్లు ఉన్నాయి. హైవే సైడ్ అయితే 20,000 పైన ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ 18,000, 16,000, అది మున్సిపాలిటీ లిమిట్లో ఉంటే 30,000 వరకు కూడా ఉంటుంది. సో ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. శ్రీశైలం హైవేలో తీసుకుంటే ఎక్కడ దాకా అంటే కందుకూరు వరకు మనం మాట్లాడొద్దు, చాలా హెవీ రేట్స్ ఉన్నాయి ఆడ. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ 8 కోట్లు 10 కోట్లు ఉన్నాయి. 8 కోట్లు 10 కోట్లు పెట్టారంటే ఇప్పుడు మీరు అక్కడ టచ్ చేయండి, హైవే మీద చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళే, 300 ఎకరాలు, 200 ఎకరాలు, 5 ఎకరాలు టచ్ చేస్తే 30,000 పైన చెప్తారు వాళ్ళు. 1-2 పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి మ్యాక్ లాంటి వాళ్ళే. మహేశ్వరం సైడ్ ఎట్లా ఉంటుంది సార్ ప్రైస్? మహేశ్వరం సైడ్ కూడా అంతే. మహేశ్వరంలో కూడా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంటే ల్యాండ్గా డిమాండ్ ఉంది ఆడ, ఎక్కువ రేట్ ఉన్నాయి ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్న పొటెన్షియల్ అలాంటిది. సిటీకి దగ్గర ఉంది, ఓఆర్ఆర్కి 10 నిమిషాల దూరం కాబట్టి. ఇక్కడ ఏమైందంటే మహేశ్వరం సరౌండింగ్లో విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇవి బాగా నడుస్తున్నాయి. ఓపెన్ ప్లాట్కి వచ్చేసరికి అగైన్ 20+ ఉన్నాయి. రీసేల్ వెళ్తే మీకు 10 నుంచి 15,000లో దొరకవచ్చు. డిటీసీపీలో కావచ్చు, హెచ్ఎండిఏలో కావచ్చు. కాకపోతే క్లియర్ ఉన్నాయా లేదా కొంచెం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్స్ తీసుకుంటే కానీ ఆ టౌన్లో మెయిన్ ఏదైతే బస్సెస్ వెళ్ళే రోడ్స్ ఉన్నాయో 4 కోట్లు 3 కోట్లు ఏరియాని బట్టి. కొన్ని తక్కువలో తీసుకుంటే మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే పులిమామిడి ఆ సర్కిల్లో తీసుకుంటే 2.5 కోట్లు 2 కోట్లు ఆ ఏరియాలో రావచ్చు. అదే కందుకూరు దాటిన తర్వాత మనం తీసుకుంటే కర్తాల్ నుంచి ముందు ఆమన్గల్ వరకు ఈ బెల్ట్ మధ్యలో మీకు హైవే సైడ్ కూడా కావాలంటే కూడా 13-14,000లో దొరుకుతాయి కొన్ని ప్రాజెక్ట్స్. కొన్ని వచ్చేసి 16,000 నుంచి 18,000 మ్యాక్స్, 18,000 లోపలే ఉంటాయి మీకు హైవే సైడ్ కూడా ప్రాజెక్ట్స్. ఈ రేట్లో వచ్చేస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మీకు తక్కువలో రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ రూట్లో కూడా మీరు అప్ టు ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఆమన్గల్ అనేది రీజనల్ లింక్ రోడ్ పాయింట్, ఇటు ఎఫ్సిడిఏ లిమిట్స్లో దగ్గరలో ఉండడం, ఈ ఫ్యూచర్ సిటీ 4th సిటీ ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ యాచారం తర్వాత మాల్ ఈ ఏరియా కూడా బాగుంది సాగర్ హైవేలో, అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వరంగల్ హైవేలో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు భువనగిరి, ఆలేరు, జనగాం ఈ ఏరియా వరకు వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువలో దొరుకుతాయి మీకు 6 లక్షలు 10 లక్షల్లో కూడా ప్లాట్లు వస్తాయి. కాకపోతే లోపలికి వస్తాయి. యాదాద్రి టెంపుల్ నుంచి తీసుకుంటే 20 కిలోమీటర్ల లోపలికి వస్తాయి. అవి మినిమం 18-15 కిలోమీటర్ల లోపలికి ఉంటాయి. అక్కడైతే తక్కువలో వస్తాయి. లేదు అంతగానం అంత లోపలికి వద్దు మనకు అంటే రోడ్డుకి దగ్గర కావాలి, ఇట్లా టెంపుల్కి కానీ ఈ టూరిజంకి డెవలప్మెంట్కి దగ్గర కావాలంటే మీకు మంచి బిట్లు కావాలంటే 10 నుంచి 15,000, 16,000 మ్యాక్స్ మంచి బిట్లు వచ్చేస్తాయి. అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉన్నాయంటే విజయవాడ హైవేలో దండు ఇప్పుడు మల్కాపురం ఉంది కదా, ఈ మల్కాపూర్ నుంచి చౌటుప్పల్ ఈ బెల్ట్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఘట్కేసర్ సరౌండింగ్ ఈదిలాబాద్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి ప్రైమ్ లొకేషన్స్, నారపల్లి ఇలాంటివి. ఈ ఏరియాలో కూడా మీకు తక్కువలో రావచ్చు. హెచ్ఎండిఏలో కొత్తవి తీసుకుంటే 18 నుంచి 20,000, 22,000, 25,000 మ్యాక్స్ ఈ ప్రైస్లో మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మన బడ్జెట్ ఎంత పెడుతున్నామో, ఏ పర్పస్తో కొంటున్నాం అన్నది ఇంపార్టెంట్. కానీ అగ్రెసివ్గా మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి కొంచెం బార్గెన్ చేయడానికైనా, డిస్కౌంట్స్ పొందడానికైనా కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. అవతల వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు, కొనుక్కుంటే సిల్వర్ గిఫ్ట్ ఇస్తాము, గోల్డ్ గిఫ్ట్ ఇస్తాము అని. ఎందుకంటే మార్కెట్ లేదు కాబట్టి సైలెంట్, ఇందాక చెప్పినట్టు సో సైలెంట్ మార్కెట్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మనకి ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అవ్వడానికి కూడా ఉంటుంది. అది బిల్డర్ టు బిల్డర్, డెవలపర్ టు డెవలపర్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ని బట్టి మారుతూ ఉంటుంది. అదొక్కటి మనం చెక్ చేసుకొని ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఓవర్ రేట్ అవ్వడానికి కారణం అంటే కొన్ని లొకేషన్స్ మాత్రమే అంటున్నారు. ఓవరాల్ తెలంగాణ మొత్తం కాదు, హైదరాబాద్ మొత్తం కూడా కాదు, ఓన్లీ కొన్ని లొకేషన్స్ వరకే అంతే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంతే, అన్ని చోట్ల కూడా అంత అగ్రెసివ్గా పెరగదు. ఇప్పుడు ఏరియా అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం నేనేమంటా చాలాసార్లు వీడియోలలో కూడా మాట్లాడినా, 100 కిలోమీటర్లు ఎక్కడ పెట్టుబడి పెట్టినా రేట్ వస్తా నేనే చెప్పిన. అది వాస్తవం, పెరుగుతుంది. కానీ రెసిడెన్షియల్ మార్కెట్ వేరే ఉంటుంది, ఇండస్ట్రియల్ మార్కెట్ వేరే ఉంటుంది, అగ్రికల్చర్ మార్కెట్ వేరే ఉంటుంది. అంటే ల్యాండ్స్లలోకి వచ్చేసరికి ఇప్పుడు రెంటల్ డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, సిటీ లోపల ఎక్కువ ఉంటుంది. సిటీ లోపలనే ఉంటుంది, మళ్ళీ సిటీ బయట ఉండదని లేదు. ఎక్కడైతే బాగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఆ ఏరియాలకు, ఇప్పుడు నేను చెప్పినట్టు పోలేపల్లి సెజ్ ఉంది కదా, మన షాద్నగర్ దాటి పోలేపల్లి సెజ్, జడ్చర్ల, రాజాపూర్ ఏరియాలో పోతే హైదరాబాద్లో ఉన్న రేట్లు ఉంటాయి ఆడ రెంట్లు. ఎందుకంటే అక్కడ వచ్చే ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు ఉంటారు, అంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అక్కడ ఆ రేట్ ఉంటుంది. సో అట్లా ఏరియాని బట్టి, అక్కడ ఉన్న పొటెన్షియాలిటీని బట్టి ప్రైజెస్ అనేది మారుతుంటాయి. అండ్ ప్రైమ్ లొకేషన్లోనే ఎక్కువ రేట్ ఉంటుంది, లోపలికి వెళ్తే మీకు ఇంకా తక్కువలో వస్తుంది. ఇప్పుడు హైవే నుంచి 4 కిలోమీటర్ లోపల వెళ్ళారు అనుకోండి మీరు, రాజాపూర్ దాటి ముందుకి బాలనగర్ దాటి, అక్కడ మీకు 80 లక్షలకే ఎకరం వస్తుంది. 80 లక్షలు 70 లక్షలు
ఈ ప్రైస్లో కూడా ఇప్పటికీ కూడా ఎకరం వస్తుంది. అట్లా కూడా మనం చూసి ప్లాన్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే రైట్ లొకేషన్లో ఉందా లేదా, కనెక్టివిటీ యాక్సెస్ బాగుందా లేదా, ప్రైస్ మార్కెట్తో పోలిస్తే కొంచెం తక్కువలో వస్తుందా లేదా చూసుకొని మనం అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు, కొనాలన్నా కూడా కొనడానికి ఇది మంచి టైం. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో మా ఆడియన్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ షేర్ చేయండి ఒకసారి. మీకు రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ సంజయ్ నాయక్ 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.